హాయ్ వీవర్స్, ఈరోజు మన టాపిక్ ఏంటి ఈ క్లాస్లో? పర్చేజ్ ఆర్డర్స్. పర్చేజ్ ఆర్డర్స్ అంటే మనం పర్చేజ్ చేయాలనుకోండి. మనం ఎవరి దగ్గర కొంటున్నామంటే మాకు ఈ ఐటమ్స్ కావాలి అనేసి అడుగుతాము. ఆ ఐటమ్స్ కావాలని అడిగినప్పుడు దానికి ఒక కొటేషన్ అడుగుతాము. కొటేషన్ అంటే ఆర్డర్, వాళ్ళు మనకి ఇస్తున్నారు, మనము ఇవి ఇంత రేటు అనేసి ఒక కొటేషన్ ఇస్తారనమాట. ఈ ఐటమ్ ఇంత. సపోజ్ ఒక సోప్స్ అనుకోండి, ఒక ఫ్యాన్సీ స్టోర్ అనుకోండి, ఆ ఫ్యాన్సీ స్టోర్లో సోప్స్, క్లిప్స్, అలా హెయిర్ బ్యాండ్స్ అలా అమ్ముతున్నారు అనుకోండి. ఇది ఇంత రేటు సోప్స్, ఈ సోపు లక్స్ సోపు 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు అనేసి మినిమం అమౌంట్ అయితే ఉంటుంది కదా. మనకి రీజనబుల్గా ఉండే రేటు వాళ్ళు ఎంత ఇస్తున్నారు అనే దానికి పర్చేజ్ ఆర్డర్ తీసుకుంటాము. ఆర్డర్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి మనం కొనొచ్చు. కొనే దానికోసం అనేసి ఆర్డర్ తీసుకుంటాం అనమాట. ఆ ఆర్డర్ తీసుకునేది పర్చేజ్ ఆర్డర్. దానికి ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చేయాలి కదా. ఎగ్జాంపుల్ ప్రాబ్లం చేద్దాము. ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూడండి అమ్మా. హాయ్ వ్యూవర్స్, ఈరోజు మన టాపిక్ ఏంటమ్మా? టాలీ టాపిక్స్లో ఈరోజు మన టాపిక్ వచ్చేసి పర్చేజ్ ఆర్డర్ ఆర్ సేల్స్ ఆర్డర్. ముందు మనం పర్చేజ్ ఆర్డర్ గురించి చెప్పుకుందాం. ఫస్ట్ పర్చేజ్ ఆర్డర్ చేసుకుందాము, తర్వాత సేల్స్ ఆర్డర్ చేద్దాం. ఓకేనా? పర్చేజ్ ఆర్డర్ చేయాలంటే ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ ప్రాబ్లం కావాలి కదా. కిందకి రండి, ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం. చూడండి, ఇదిగోండి పర్చేజ్ ఆర్డర్ ఆర్ సేల్స్ ఆర్డర్. పర్చేజ్ ఆర్డర్ ఆర్ సేల్స్ ఆర్డర్లో మనకి ఇప్పుడు పర్చేజ్ ఆర్డర్ అనమాట. పర్చేజ్ ఆర్డర్లో ఫస్ట్ ప్రాబ్లం ఏంటి? ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి మిస్ జ్యోతి స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 3 lakhs. జ్యోతి ప్రాబ్లమ్ని చేయాలంటే మనము టాలీ ఓపెన్ చేయాలి కదా. దానికన్నా ముందు మనం పర్చేజ్ ఆర్డర్ చేయాలంటే పర్చేజ్ ఆర్డర్లో మనము పర్చేజ్ ఆర్డర్ని రావాలంటే ఏం చేయాలి? Alt F4ని ప్రెస్ చేయాలి. Alt F4 ప్రెస్ చేస్తే మనకి పర్చేజ్ ఆర్డర్ వస్తుంది. ముందు మనము టాలీలోకి వెళ్దాం. చూడండి, మినిమైజ్ చేయండి. ఇదిగోండి టాలీ ఓపెన్ చేశాను. పవర్ ఆఫ్ సింప్లిసిటీ టాలీ RP9 ఓపెన్ అవుతుంది. ఇంటర్ఫేస్ ఓపెన్ అయింది. చూడండి, ఇంటర్ఫేస్ ఓపెన్ అయిన తర్వాత వర్క్ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ అంటే W ప్రెస్ చేయండి. W ప్రెస్ చేస్తే అక్కడికి వచ్చింది ఎంటర్. తర్వాత సిల్వర్ ఎడిషన్ ఎంటర్. తర్వాత కంపెనీ ఇన్ఫో ఓపెన్ అయింది కదా. మనకి కంపెనీ ఇన్ఫో ఓపెన్ అయిందంటే దీంట్లో మనం ఏం చేయాలి? కంపెనీని క్రియేట్ చేయాలి. కంపెనీని క్రియేట్ చేయాలంటే కంపెనీ ఇన్ఫోలో మనము క్రియేట్ కంపెనీ అని తీసుకోండి. క్రియేట్ కంపెనీ తీసుకున్నాను. ఇప్పుడు మన క్యాపిటల్ అకౌంట్ ఇన్వెస్టర్ ఎవరు? మిస్ జ్యోతి కదా. మిస్ జ్యోతి తనది ఒంగోలు అని పెట్టుకుందాం. ఒంగోలు. లిస్ట్ ఆఫ్ స్టేట్స్లో ఆంధ్రప్రదేశ్ పెట్టేసాము. ఇంక ఇక్కడ మనము పిన్ కోడ్, టెలిఫోన్ నంబరు ఇవన్నీ ఇవ్వకుండా మనము డైరెక్ట్ కంట్రోల్ A అంటే సేవ్ అయిపోద్ది. కంపెనీ సేవ్ అయిపోయింది కదా. ఇప్పుడు కంపెనీ సేవ్ అయిపోయినాక గేట్వే ఆఫ్ టాలీ ఓపెన్ అయింది. చూడండి, డిఫాల్ట్గా గేట్వే ఆఫ్ టాలీ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఇన్వెంటరీ ఇన్ఫోలో మనము ఇన్వెంటరీ వేసుకోవాలి కదా. అంటే మనం ఏం కొంటున్నాము, ఏం అమ్ముతున్నాము, వాటికి సంబంధించిన మెజర్మెంట్స్ వేసుకోవాలి కదా. ఇన్వెంటరీ ఓపెన్ చేయండి. ఇన్వెంటరీ ఓపెన్ చేసిన తర్వాత యూనిట్స్ ఆఫ్ మెజర్ అంటే నెంబర్స్ కొన్నామా లేకపోతే సెట్స్ కొన్నామా దానికోసం అనేసి మనం వెయ్యాలి కదా. యూనిట్స్ ఆఫ్ మెజర్ ఎంటర్ అన్నాక క్రియేట్ వచ్చింది. చూడండి, క్రియేట్లో ఇక్కడ చూడండి అమ్మ, ప్రాబ్లంలో మనము ఏమి కొంటున్నాం? నెంబర్స్. 10 నెంబర్స్, 15 నెంబర్స్, 25 నెంబర్స్, కింద కూడా నెంబర్సే ఉన్నాయి. అంటే మన సెట్టింగ్లో ఇప్పుడు ఇది నెంబర్స్ అనమాట. నంబర్స్ ఎంటర్ యాక్సెప్ట్ ఎస్ ఆర్ నో. బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి స్టాక్ ఐటమ్స్ ఉన్నాయా? స్టాక్ వేయాలి కదా. స్టాక్ వేయాలంటే మనము మల్టిపుల్ లెడ్జర్లో వేయాలి, మల్టిపుల్ స్టాక్ ఐటమ్స్లో వేయాలి. మల్టిపుల్ స్టాక్ ఐటమ్ అంటే R ప్రెస్ చేయండి. ఆల్ ఐటమ్స్ వచ్చినాక ఇక్కడ ఏమున్నాయి? CRT మానిటర్స్, LCD మానిటర్స్,
ఎల్ఈడి మానిటర్స్. ఇవన్నీ ఏంటి, మనం రూపా ట్రేడర్స్కి మనము పర్చేజ్ ఆర్డర్ ఇస్తున్నాము. పర్చేజ్ ఆర్డర్ ఇస్తున్నామంటే కొనక ముందు మనం కొటేషన్ తీసుకోవాలి కదా, దానికోసం కొనక ముందు మనం ఆర్డర్ ఇస్తున్నాం, మాకు ఇవి కావాలి మీరు ఎంత రేటుకి కోట్ చేస్తారని అడుగుతాం అనమాట. దాంట్లో సిఆర్టీ మానిటర్స్ ఎంటర్ ప్రైమరీ కదా, అండర్ గ్రూప్ వచ్చి ప్రైమరీ, నెంబర్సే కదా మనం కొన్ని. నెక్స్ట్ ఎల్సిడి మానిటర్స్ ప్రైమరీ, ఎంటర్ నెంబర్స్. నెక్స్ట్ ఎల్ఈడి కొన్నాం కదా, ఎల్ఈడి మానిటర్స్ ఎంటర్ ప్రైమరీ, నెంబర్సే. నెక్స్ట్ ఫస్ట్ పర్చేజ్లో ఇవి ఉన్నాయి. నెక్స్ట్ పర్చేజ్లో ఏమున్నాయి, నెక్స్ట్ పర్చేజ్లో కీబోర్డ్స్ మౌసెస్ ఉన్నాయి కదా. నెక్స్ట్ పర్చేజ్లో కీబోర్డ్స్ ఎంటర్ ప్రైమరీ, నంబర్స్, మౌసెస్ ప్రైమరీ, నంబర్స్ తీసేసుకున్నాం కదా. ఇంకా అన్నీ అయిపోయినాయి కదమ్మా, మనం పర్చేస్ చేసినవి కూడా అన్నీ అయిపోయినాయి కదా. ఎంటర్ అనండి, సారీ ఇక్కడ కాదు, ఇక్కడ మనం వచ్చేసి టాలీలో ఎంటర్ అనండి, అయిపోయింది. బ్యాక్ వచ్చేసేయండి. ఇప్పుడు మనం లెడ్జర్ వేయాలి కదా, లెడ్జర్ వేద్దాము. అకౌంట్ ఇన్ఫోలో లెడ్జర్స్లో మల్టిపుల్ లెడ్జర్ ఆర్ ప్రెస్ చేయండి, ఆల్ ఓపెన్ అయింది, ఆల్ ఐటమ్స్. ఇప్పుడు మిస్ జ్యోతి కదా, మిస్ జ్యోతి స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్. జ్యోతి క్యాపిటల్ అకౌంట్ కదా, జ్యోతి అనేది వాళ్ళు క్యాపిటల్ అకౌంట్. నెక్స్ట్ ఏముంది, పర్చేజ్ ఆర్డర్ గివెన్ టు రూపా ట్రేడర్స్కి మనం పర్చేజ్ ఆర్డర్ ఇచ్చాము. అంటే పర్చేజ్ ఆర్డర్ కూడా మెన్షన్ చేసుకోవాలమ్మా, ఎందుకంటే మనం పర్చేజ్ ఆర్డర్ ఇస్తున్నాం కదా, ఆర్డర్ అనేది కూడా మనం వేయాలి కదా. ఇప్పుడు పర్చేజ్ ఆర్డర్ ఇది దేంట్లోకి వస్తుంది, పర్చేజ్ అకౌంట్లోకే వస్తుంది, పర్చేజ్ అకౌంట్. నెక్స్ట్ ఎవరు, రూపా ట్రేడర్స్ ఉన్నారు కదా, రూపా ట్రేడర్స్ మనకేమవుతాం, వాళ్ళ దగ్గర నుంచి కొంటున్నాం కదా, కొంటున్నామంటే సన్రీ క్రెడిటర్స్ అవుతారు, సన్రీ క్రెడిటర్స్. నెక్స్ట్ థర్డ్ స్టెప్లో ఏమింది, గూడ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ రూపా ట్రేడర్స్ అంటే ఇది పర్చేజ్ వేయాలి. అంటే ఇప్పుడు పర్చేజ్ ఇదేంటి, పర్చేజ్ అకౌంటే కదా, పర్చేజ్ అకౌంట్. నెక్స్ట్ ఏముంది, మళ్ళీ పర్చేజ్ ఆర్డర్ గివెన్ టు విజయ ట్రేడర్స్ కూడా మనం పర్చేజ్ ఆర్డర్ ఇచ్చాము. అంటే ఇప్పుడు పర్చేజ్ ఆర్డర్ ఆల్రెడీ వేసాం కదా, రూపా ట్రేడర్స్ వేసాం, పర్చేజ్ వేసాము, కానీ విజయ ట్రేడర్స్ వేయలేదు కదా, విజయ ట్రేడర్స్ వీళ్ళని కూడా మెన్షన్ చేయాలి కదా. అంటే వీళ్ళ దగ్గర కూడా కొంటున్నాం కాబట్టి పర్చేజ్ అకౌంటే. వీళ్ళు ఏమవుతారు, సన్రీ క్రెడిటర్స్ అవుతారు, సన్రీ క్రెడిటర్స్. నెక్స్ట్ ఏముంది, గూడ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ విజయ ట్రేడర్స్ పర్చేజ్ చేసేసాం. క్యాష్ పెయిడ్ టు రూపా ట్రేడర్స్, క్యాష్ పెయిడ్ టు విజయ ట్రేడర్స్, ఆల్రెడీ విజయ ట్రేడర్స్ అండ్ రూపా ట్రేడర్స్ వేసాం. సేల్స్ యాజ్ ఫాలోస్, సేల్స్ చేసాం కదా, సేల్స్ మెన్షన్ చేయాలి కదా, సేల్స్ అకౌంట్. ఓకే, ఇంకేమన్నా ఎంట్రీస్ ఉన్నాయా మనకి, ఏం లేవు కదా, ఇంతవరకు అయిపోయినాయి. ఇక్కడికి వచ్చేయండి, టాలీలోకి వచ్చేసింది, ఎంటర్, యాక్సెప్ట్, ఎస్ ఆర్ నో, అయిపోయింది. ఇప్పుడు మనము సెట్టింగ్స్ వేసుకోవాలి కదా, గేట్వే ఆఫ్ టాలీకి వచ్చాము, అకౌంటింగ్ వచ్చేసి ఓపెన్ చేసాము. సెట్టింగ్స్ అయితే చేయాలి కదా, మనం సెట్టింగ్ చేయాలంటే F11 ఇమీడియట్గా F2 ప్రెస్ చేసాము. ఇప్పుడు ఇక్కడ ఆర్డర్ కిందకి రండి, మనకి ఇక్కడ సమ్లో చూడండి, క్యాష్ డిస్కౌంట్ ఉంది, బిల్ కౌంటెడ్ ఉంది. అంటే డిస్కౌంట్స్లో కూడా ప్రీవియస్ క్లాసుల్లో మనం చెప్పుకున్న క్యాష్ డిస్కౌంట్ వచ్చింది, బిల్ కౌంటెడ్, ట్రేడ్ డిస్కౌంట్ రెండు వచ్చినాయి కాబట్టి ఆ సెట్టింగ్స్ చేసుకోవాలి. మళ్ళీ మనం ఆర్డర్ ప్రాసెసింగ్కి ఈరోజు చెప్పుకునే ఆర్డర్ ప్రాసెసింగ్కి కూడా
మనం సెట్టింగ్స్ చేయాలి. ఇప్పుడు ఆర్డర్ ప్రాసెసింగ్ చూడండమ్మా. ఈ ఆర్డర్ ప్రాసెసింగ్ వచ్చేసి ఇక్కడే ఉంది కదా, చూడండి కిందకి రండి. ఫస్ట్ ఇక్కడ యూజ్ డిఫరెంట్ అండ్ యాక్చువల్ బిల్డ్ క్వాంటిటీ ఉంది కదా, ఈ యూజ్ డిఫరెంట్ అండ్ యాక్చువల్ బిల్డ్ క్వాంటిటీని మనము ఎస్లో పెట్టుకోండి. అంటే నిన్న ట్రేడ్ అకౌంట్ చేసాం కదా, ట్రేడ్ దాంట్లోకి వస్తుంది, ట్రేడ్ డిస్కౌంట్లో. నెక్స్ట్ ఆర్డర్ ప్రాసెసింగ్ అని ఉంది కదా, ఆర్డర్ ప్రాసెసింగ్ అనేది ఎస్లో పెట్టుకోండి. ఎందుకంటే మనము పర్చేజ్ ఆర్డర్ ఇస్తున్నాం కదా, ఆర్డర్ ప్రాసెసింగ్ పర్చేజ్ ఆర్డర్ ఎస్ అన్నాము. బ్యాక్ కిందకి వచ్చేసండి. ఇక్కడ మనము సపరేట్ డిస్కౌంట్ కాలం ఇన్వాయిస్ ఇది కూడా ఎస్లో పెట్టుకోవాలి. ఎస్లో పెట్టుకున్నాక ఎంటర్ యాక్సెప్ట్ ఎస్ఆర్ నో అయిపోయిందా. ఇప్పుడు మనం ఏం చేయాలి, అకౌంటింగ్ వోచర్లో రిసిప్ట్ వేసుకోవాలి కదా. రిసిప్ట్ అంటే F6లో మనం ఏం వేయాలి, క్యాపిటల్ అకౌంట్ వేయాలి కదా. క్యాపిటల్ అకౌంట్ ఏంటి, క్యాషే కదా. మిస్ జ్యోతి స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్, ఇక్కడ క్యాష్తోనే కదా. మిస్ జ్యోతి స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 3 lakhs. జ్యోతిది అకౌంట్ క్యాష్లో వేసుకోండి. తర్వాత మిస్ జ్యోతి అని చెప్పండి. 3 lakhs కదా ఆవిడ స్పెండ్ చేసిన అమౌంట్, 3 lakhs. ఎంటర్ యాక్సెప్ట్ ఎస్ఆర్ నో అయిపోయింది. నెక్స్ట్ మనం వేయాల్సింది ఏంటి, ఆర్డర్ ప్రాసెసింగ్ ఉంది చూడండి. పర్చేజ్ ఆర్డర్ గివెన్ టు రూపా ట్రేడర్స్కి మనం పర్చేజ్ ఆర్డర్ ఇచ్చాము. అంటే ఇప్పుడు ఏం చేయాలి, మనము సెట్టింగ్ చేసుకోవాలి కదా, సెట్టింగ్ చేసి ఉంచాం కదా. ఇప్పుడు ఆల్ట్ F4 నొక్కితే చూడండి ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ వచ్చింది చూడండి అమ్మ. పర్చేజ్ ఆర్డర్లో పార్టీ అకౌంట్ నేమ్ ఏంటి, రూపా ట్రేడర్స్. కిందికి రండి, ఎంటర్ ఇక్కడ రెగ్యులర్ పెట్టుకోండి అమ్మా. రెగ్యులర్ పెట్టుకున్నాక వచ్చేసాము. ఇక్కడ ఆర్డర్ నెంబర్ ఉంది కదా మనకి, పర్చేజ్ ఆర్డర్ నెంబర్ ఎంత ఉంది, పర్చేజ్ ఆర్డర్ నెంబర్ చూడండి 325 ఉంది. 325 పర్చేజ్ ఆర్డర్. నెక్స్ట్ ఎంటర్ అనండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, పర్చేజ్ ఆర్డర్ ఇస్తున్నాము అంటే పర్చేజ్ ఆర్డర్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏంటి, సిఆర్టీ మొబైల్స్. ఫస్ట్ సిఆర్టీ మొబైల్స్ చూడండి, ఇక్కడ సపరేట్ కాలం ఓపెన్ అయింది చూడండి అమ్మ. ఇక్కడ మనము ఈ సపరేట్ కాలంలో మనము ఇవి డీటెయిల్స్ ఇస్తాం. సిఆర్టీ మొబైల్స్ యాక్చువల్ ఎన్ని కొన్నాము, సిఆర్టీ మానిటర్స్ వచ్చేసి 10 numbers కొన్నాము. 10 numbersకే బిల్ చేశారు. ఓకే రేట్ ఎంత, 3000 రేట్ చూడండి, 3000. దీని ప్రైస్ వచ్చేసి 3000. ఎంటర్. డిస్కౌంట్ ఏం లేదు కదా, ఎంటర్. ఓకే నెక్స్ట్ ఏంటి, ఎంటర్ అన్నాక వచ్చేసింది కదా. నెక్స్ట్ చూడండి మళ్ళీ ఏం కొన్నాము, ఎల్సిడి మానిటర్స్ కొన్నాం కదా. ఎల్సిడి మానిటర్స్ కొన్నాం కదా. ఎల్సిడి మానిటర్స్ కొన్నప్పుడు ఎంటర్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఎల్సిడి మానిటర్స్ ఎన్ని కొన్నాం మనం, ఎల్సిడి మానిటర్స్ 15 కొన్నాము. ఇక్కడ క్యాష్ డిస్కౌంట్ ఉంది చూడండి అమ్మ, 15 numbers కొన్నాము. 15 numbers బిల్ చేశారు. దీని కాస్ట్ వచ్చేసి 4500. దీని డిస్కౌంట్ వచ్చేసి 4.5 అవునా. ఓకే నెక్స్ట్ ఎల్ఈడి మానిటర్స్ కొన్నాము. ఎల్ఈడి మానిటర్స్ ఎన్ని కొన్నాము, ఎల్ఈడి మానిటర్స్ 25 కొన్నాము. ఈచ్ 6000 పడింది. ఇక్కడ డిస్కౌంట్లు ఏం లేవు. 25 కొన్నాము, 25కి బిల్ చేసాము. 6000 అమౌంట్ అనమాట. ఓకే ఎంటర్ అయిపోయినాయి కదా. ఇంకా అయిపోయిన తర్వాత ఎంటర్ అనండి. ఓకే యాక్సెప్ట్ ఎస్ఆర్ నో అయిపోయింది. నెక్స్ట్ ఏంటమ్మా, మళ్ళీ మనము పర్చేస్ చేసాం కదా. ఓకే గూడ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ రూపా ట్రేడర్స్, ఇది మళ్ళీ వేద్దాం స్టెప్. పర్చేజ్ ఆర్డర్ గివెన్ టు విజయ ట్రేడర్స్ కదా, మళ్ళీ విజయ ట్రేడర్స్కి పర్చేజ్ ఆర్డర్ ఇచ్చాం కదా. అంటే ఆల్ట్ F4 తీసుకున్నాను. పర్చేజ్ ఆర్డర్ ఎవరు, విజయ ట్రేడర్స్ కదా. అకౌంట్ నేమ్లో ఇక్కడ రండి, రెగ్యులర్ పెట్టుకోండి. రెగ్యులర్ ఎంటర్. ఎంత పర్చేజ్ ఆర్డర్ నెంబర్ ఎంత మనకి, విజయ ట్రేడర్స్ నుంచి కొన్న పర్చేజ్ ఆర్డర్ నెంబర్ అంతా 907 వేయండి. 907 ఎంటర్. ఇది పర్చేజ్ ఆర్డరే కదా. ఇప్పుడు మనము పర్చేజ్ ఆర్డర్
ఏం కొన్నాము? కీబోర్డ్స్ కొన్నాము. వీళ్ళ దగ్గర కీబోర్డ్స్ ఎన్ని కొన్నాము? కీబోర్డ్స్ 10 నెంబర్స్ కొన్నాము. 9 నెంబర్స్కి బిల్ చేశారు. 10 నెంబర్స్ 9 నెంబర్స్కి బిల్ చేశారు. దీని కాస్ట్ ఎంత? 300 కాస్ట్. 300 కాస్ట్. నెక్స్ట్ ఎంటర్. నెక్స్ట్ ఏం కొన్నాము? మౌసెస్ కొన్నాము కదా. మౌసెస్ ఎన్ని కొన్నాము? వీళ్ళ దగ్గర మనము మౌసెస్ 20 నెంబర్స్ కొన్నాము. ఈచ్ 150, 2% డిస్కౌంట్. మౌసెస్ ఎన్ని కొన్నాము? మౌసెస్ 20 నెంబర్స్ 150, డిస్కౌంట్ వచ్చేసి 2%. ఒకసారి చూడండి మళ్ళీ. 150 డిస్కౌంట్ 2%. ఓకే, ఎంటర్ వచ్చేసాం కదా. ఇంక ఇక్కడ అయిపోయినాయి కదా. వీళ్ళ దగ్గర కొన్నది 2 కదా. మనము ఎంటర్ యాక్సెప్ట్ చేస్తాను. అయిపోయింది. ఇప్పుడు మనము థర్డ్ స్టెప్లో మనము గూడ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ రూపా ట్రేడర్స్ నుంచి గూడ్స్ తీసుకున్నామంటే కొన్నది వేయాలి కదా. పర్చేజ్ వేయాలంటే మనకి షార్ట్కట్కి ఏంటి? F9లో పార్టీ అకౌంట్ ఏంటి? రూపా ట్రేడర్స్ అనగానే ఇక్కడ చూడండి అమ్మ, సపరేట్ కాలం ఓపెన్ అయింది. ఇక్కడ ఏమైంది? మనకి ఆర్డర్ నెంబర్ వచ్చింది చూడండి. ఆర్డర్ నెంబర్ తీసుకుంటే ఇంకా ఎంటర్ అన్నాక రెగ్యులర్ పెట్టుకున్నాక ఇక్కడ చూడండి పర్చేజ్ ఆర్డర్లో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? పర్చేజ్ చేస్తున్నాం కదా. పర్చేజ్కి మనం రూపా ట్రేడర్స్ దగ్గర ఆర్డర్ నెంబర్ ఇవ్వగానే మనకు అన్నీ వచ్చేసినాయి చూడండి. ఆటోమేటిక్గా ఆల్రెడీ చేసినవి అన్నీ ఎంటర్ చేసాం కదా మనము పర్చేజ్ ఆర్డర్ ఇచ్చినప్పుడు. అవన్నీ మనకి పర్చేజ్లోకి వచ్చేసినాయి. ఇక్కడ అన్నీ ఇంకా ఎంటర్ అనండి. ఎంటర్ అన్నాక యాక్సెప్ట్ ఎస్ అన్నాం. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ పర్చేజ్ ఆర్డర్స్. ఇప్పుడు విజయ్ ట్రేడర్స్ దగ్గర కొన్నది ఉంది కదా. విజయ్ ట్రేడర్స్ దగ్గర 907 కదా మనం కొన్నది. 907 ఆర్డర్ ఇచ్చాము, అక్కడ కొన్నాము. ఇక్కడ రెగ్యులర్ పెట్టాము. పర్చేసే కదా మనం చేస్తుంది, పర్చేస్ చేస్తున్నాము. ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా అన్నీ ఆటోమేటిక్గా వచ్చేసినాయి కదా. ఇప్పుడు ఆర్డర్ ఎంటర్ అనుకుంటే మొత్తం మనకి ఇంకా ఎంటర్ అనేసండి. యాక్సెప్ట్ చేస్తాను. అయిపోయినాయి. కొనేసామమ్మ. అన్నీ కొనేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి గూడ్స్ కూడా రిసీవ్ చేసుకున్నాక ఇప్పుడు మనము క్యాష్ పే టు రూపా ట్రేడర్స్, విజయ ట్రేడర్స్. వీళ్ళకి పే చేయకముందు సేల్స్ చేద్దాం. సేల్స్ ఏంటి? F8లో సేల్స్. వీళ్ళకి ఏముంది? నార్మల్గానే సేల్ చేసాం కదా. వీళ్ళకి నార్మల్గానే సేల్ చేసాం కాబట్టి పార్టీ నేమ్ క్యాష్. ఎంటర్ రెగ్యులర్ తీసుకోండి. రెగ్యులర్ సేల్ చేస్తున్నాము. సిఆర్టీ మొబైల్ మానిటర్సే కదా. సిఆర్టీ మానిటర్స్ ఎన్ని? సిఆర్టీ మానిటర్స్ 10 నెంబర్స్కు క్యాష్ డిస్కౌంట్ ఇచ్చాం కదా. 10 నెంబర్స్ తీసుకున్నాము. 10 బిల్ చేశారు. దీనికి రేట్ ఎంత? సిఆర్టీ మానిటర్స్ 4200, 4200. డిస్కౌంట్ వచ్చేసి 1.5%. ఎంటర్. నెక్స్ట్ ఎల్సిడి మానిటర్స్ చేసాం కదా. ఎల్సిడి మానిటర్స్ ఇవన్నీ కొన్నాం మనం. ఎల్సిడి మానిటర్స్ వచ్చేసి 15 నెంబర్స్ కొన్నాము. 14 నెంబర్స్కి బిల్ చేశారు. 5600. 15 నెంబర్స్ కొన్నాము. 14 నెంబర్స్కి బిల్ చేశారు. 5600. అయిపోయింది. ఇది ఎంటర్. నెక్స్ట్ ఎల్ఈడీలు కొన్నాం కదా. ఎల్ఈడి మానిటర్స్ కూడా కొన్నాం కదా. ఎల్ఈడి మానిటర్స్ ఎన్ని కొన్నాం మనం? ఎల్ఈడి మానిటర్స్ 25 నెంబర్స్ కొన్నాము. 25 నెంబర్స్కి బిల్ చేశారు. 8500. 25 నెంబర్స్ 8500. ఎంటర్. నెక్స్ట్ ఏం కొన్నాము? కీబోర్డ్స్ 10 నెంబర్స్ కొన్నాం కదా. కీబోర్డ్స్ 10 నెంబర్స్ ఎంతకి బిల్ చేశారు? బిల్ కౌంటెడ్ 8 నెంబర్స్ ఓన్లీ. 8 నెంబర్స్. దీని రేట్ ఎంత? కీబోర్డ్స్ రేట్ ఎంత అమ్మింది? 550కి అమ్మారు. ఎంటర్. నెక్స్ట్ మౌసెస్ ఉన్నాయి కదా.
మౌసెస్ ఎన్ని కొన్నాం మనం? మౌసెస్ వచ్చేసి 20 నెంబర్స్ కొన్నాము. 20 నెంబర్స్కి 3% డిస్కౌంట్ ఇచ్చారు. 220 20 నెంబర్స్కి బిల్ చేసాం 220. ఇది ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చారు? 3% డిస్కౌంట్ ఇచ్చారు. ఎంటర్. అయిపోయినాయి కదా సేల్స్ అన్నీ? అయిపోయినాయి. సేల్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు మనం పేమెంట్ చేయాలి కదా. ఇక్కడ మనము 6th స్టెప్లో క్యాష్ పే టు రూపా ట్రేడర్స్, 7th స్టెప్లో క్యాష్ పే టు విజయ ట్రేడర్స్. వీళ్ళకి క్యాష్ పే చేయలేదు కదా, మనం క్యాష్ పే చేద్దాం. చూడండి, క్యాష్ పే చేయాలంటే పేమెంట్లో కదా, పేమెంట్లో అంటే FI క్యాషే కదా పే చేస్తుంది. క్యాష్ రూపా ట్రేడర్స్ ఎంత? 2,44,462 రూపాయల 50 పైసలు. 2,44,462.50 పైస్. ఎంటర్. ఆన్ అకౌంట్ పెట్టుకోండమ్మా. ఆన్ అకౌంట్. ఎంటర్. యాక్సెప్ట్. ఎస్ ఆర్ నో. నెక్స్ట్ పేమెంటే కదా. నెక్స్ట్ కూడా అంటే పేమెంట్లోనే అన్నాము, క్యాష్లోనే. ఎవరికి? విజయ ట్రేడర్స్కే కదా. విజయ ట్రేడర్స్ ఎంత అమౌంట్? 5,640 రూపాయలు. 5,640 రూపాయలు. ఎంటర్. ఆన్ అకౌంట్. ఎంటర్. యాక్సెప్ట్. ఎస్ ఆర్ నో. అయిపోయింది కదా. ఇప్పుడు బ్యాక్ వచ్చేసండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత మనం బ్యాలెన్స్ షీట్ చెక్ చేయాలి కదా. బ్యాలెన్స్ షీట్ చెక్ చేస్తే వీళ్ళకి ఎంత రేట్ వచ్చింది? ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వచ్చింది చూడండి అమ్మా. లెఫ్ట్ సైడ్లో వచ్చిందంటే ప్రాఫిట్ వచ్చిందని. ఓకే. నెక్స్ట్ కరెంట్ అసెట్స్ ఉన్నాయి కదా మిస్ జ్యోతి, క్యాపిటల్ అకౌంట్. ఓకే. కరెంట్ అసెట్స్ ఉన్నాయి చూడండి. కరెంట్ అసెట్స్ వచ్చేసి క్లోజింగ్ స్టాక్ ఏమన్నా ఉందా? ఏమీ లేదు, ఎందుకంటే మనం ఎన్ని కొన్నామో అన్ని అమ్మేసాము. క్యాష్ ఇన్ హ్యాండ్ వచ్చేసి 3,90,835 రూపీస్ 50 పైస్. ఇది మనకి ప్రాఫిటే కదా, ఈ ప్రాఫిట్ వచ్చింది. నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ సమ్ ఏంటి? నెక్స్ట్ చూడండి, మిస్టర్ దేవా స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 2 lakhs. 2 lakhsకి దేవా బిజినెస్ స్టార్ట్ చేశాడు. పర్చేజ్ ఆర్డర్ ఉంది. పర్చేజ్ ఆర్డర్ ఐటమ్స్ రిసీవ్ చేసుకున్నాము. క్యాష్ పెయిడ్ టు సేల్స్ ఉంది. వేసిన తర్వాత దీనికి ప్రాఫిట్ 5,35,000 ప్రాఫిట్ వస్తుందమ్మా. దీన్ని చెయ్యండి. దీన్ని చేసిన తర్వాత నాకు కామెంట్ చేయండి. ఓకేనా? ఈ సెకండ్ ప్రాబ్లం చేయండి. ఓకే, థ్యాంక్ యూ.